వెల్కమ్ టు రుద్ర టీవీ. దేశంలో అత్యంత సంపన్న సీఎంలలో జయలలిత ఒకరు. జయ బ్రతికున్నంత కాలం విలాసవంతమైన జీవితం గడిపారు. ఖరీదైన కార్లలో తిరిగారు. ఆమె ఆస్తుల విలువ అధికారికంగా 117 కోట్లు, అనధికారికంగా ఎంత ఉందో ఎవరికీ తెలియదు. అయితే దివంగత నేత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత చర్యలు ప్రారంభించారు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14, 15 తేదీలలో జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులలో జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇంకా ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ ఆస్తుల విలువను అంచనా వేస్తే ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. జయలలిత వారసులుగా పలు వివాదాలు వినిపించినప్పటికీ జయలలిత బంధువులు అయిన జె. దీపక్ వీటిని తమ ఆస్తిగా ప్రకటించడానికి ఇటీవలే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ ఆస్తుల విలువ 913 కోట్లు అని అంచనా వేశారు అధికారులు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించే ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.